ఛాంపియన్ దిక్సూచి. ప్రెజెంట్ మనం ఒంగోలులోని క్విజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాం. మరి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి తెలుసుకుందాం పదండి. విద్యార్థిని ఉద్యోగార్థిగా కాకుండా ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక ఇన్నోవేటర్గా, ఒక రీసెర్చర్గా తీర్చిదిద్దడమే ఈ విద్యా సంస్థ లక్ష్యం. అదే ఒంగోలులో ఉన్న క్విజ్ ఇన్స్టిట్యూషన్. ఏరియాలో అంటే ఒంగోలులో క్విజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని స్థాపించి దాదాపుగా 28 సంవత్సరాలైంది. ఈ 28 సంవత్సరాల్లో ఎంతోమంది అంటే ఉద్యోగం చేసే విద్యార్థులను కాదు, ఉద్యోగాలకు ఇప్పించే ఒక ఎంటర్ప్రెన్యూర్స్ని మనకి బయటికి పంపించే విధంగా విద్యార్థులను ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. ఇది క్విజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొంతం. సో ఇంత సక్సెస్ సాధించడానికి దీని వెనుక సీక్రెట్ ఏంటి? క్విజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ ఎన్ఎస్ కళ్యాణ్ చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కూడా ఉద్యోగాలు సాధించే, నార్మల్గా ఉద్యోగాలు చేసే గొప్ప గొప్ప కంపెనీస్లో ఉద్యోగాలు చేయాలి, సో వీళ్ళకి ఒక ఎడ్యుకేషన్ ఇద్దామని చెప్పేసి ఆ విధంగానే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయడం, వాళ్ళని అలా తీర్చిదిద్ది బయటకు పంపిస్తుంది. బట్ ఇక్కడ మీది అలా కాదు, మీ విజన్ వేరుగా ఉంది. సో ఒక ముందు చూపుతోనే ముందుగా మీరు అన్ని ప్రిపేర్ చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారేమో అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. సో వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్ది బయటకు పంపిస్తున్నారు. సో దానికి సంబంధించి మీరు ముందుగానే అన్ని ప్రిపేర్ అయ్యి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగిందా? అసలు ఎలా సార్ ఇంత విజన్ ముందు చూపుతో ముందుకు వెళ్ళడానికి అసలు ఎలా సాధ్యమైంది? ఇది మంచి క్వశ్చన్ అమ్మా. నేను 1997లో ఇది ఇనిషియేట్ చేయటం జరిగింది. ఆ రోజుల్లో నాకు ఎడ్యుకేషన్ అయిపోయి నేను యూఎస్ అటంతా వెళ్ళి మొత్తం ప్రపంచం చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మన ఇండియా అంటే ఈరోజు ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ నేషన్స్ అంటున్నామో, సస్టైనబుల్ నేషన్గా మన ఇండియా ఉండాలనేది ఒక ఉద్దేశం. దానికి ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ రూరల్ ఎకానమీ. ఈ రూరల్గా ఉన్న ఫార్మర్స్ కానీ వాళ్ళ సుస్థిరతతోటి ఇవన్నీ నేషన్ బిల్డ్ అవుతుంది. మనకున్న వనరులు, రిసోర్సెస్ అన్నీ ప్రాపర్గా ఇక్కడే సస్టైనబుల్ వేలో ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా భావజాలం ఆ రోజుల్లో. ఆ థాట్లో నాకు ఎప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ సైడ్ వెళ్ళాలి అని ఉంటుంది. అదొక అంశం. రెండో అంశం, మన స్టూడెంట్స్ అనలిటికల్ మైండ్ పవర్. హిస్టారికల్గా ఇండియన్ మన ఫిలసఫికల్ నేచర్ అనండి, సైంటిఫిక్, ఫిలసఫికల్, ఆల్ లెవెల్స్ ఆఫ్ థాట్స్ మన వాళ్ళలో ఉంటాయి. మన ఇండియన్స్ మనకున్న వనరుల్లో ఎంటర్ప్రెన్యూర్ అవుతూ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మన ఇక్కడ సుస్థిరంగా మన నేషన్ని తీసుకెళ్ళగలదు అని ఒక భావన. అందుకే మీరు ఇక్కడ క్యూఐఎస్లో చూస్తే ఒక సోషియాలజీ దగ్గర నుంచి సైంటిఫిక్ వరకు అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అదొక ఇంజనీరింగ్ కాలేజీగా చూడలేదు, ఒక నాలెడ్జ్ హబ్గా చూసి మాకు ఒక క్రిటికల్ థింకింగ్ పెంచేదానికి సపరేట్గా వ్యవస్థ. ఇట్లా ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్గా ఈ వికసిత భారత్ విశ్వగురు అనే నరేంద్ర మోడీజీ డ్రీమ్ ఏదైతే ఉందో అది సాధించే దిశలో పర్ఫెక్ట్గా ఎన్ఈపీ 2020కి అలైన్ అయిన ఇన్స్టిట్యూట్ అని చెప్పడం నేను గర్వంగా చెప్తాను. నైస్ సార్. సో ఇక్కడ స్టూడెంట్స్ని ఎంటర్ప్రెన్యూర్స్గా, లేకపోతే రీసెర్చర్స్గా, ఇన్నోవేటర్స్గా ఇలా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి పర్టికులర్గా ఈ డిఫరెంట్గా ఎక్కడా లేనిది మన దగ్గరే ఉండాలి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అని చెప్పేసి ఈ విధంగా ముందుకు వెళ్ళారు.
సో ఇది ఎలా సాధ్యం అంటే మీ సక్సెస్కి సీక్రెట్ ఇలా ఆలోచించడం వల్లేనా అంటారా? సక్సెస్ అన్నిటికీ అనే కన్నా మన కంప్యూటింగ్ అనేది ఎలా అయినా మానవుడిని చాలా ముందుకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇంకొక అప్రోచ్, ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్కి ఇంకొక అప్రోచ్ మన క్వాంటమ్ కంప్యూటింగ్ అప్రోచ్ వచ్చింది. క్లాసికల్ నుంచి ఇది ఇప్పుడు మీ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఇంజనీరింగ్ సైడ్ ఉంది. వచ్చే రోజుల్లో ఆర్ట్ ఆఫ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా క్వాంటమ్ సైడ్ పెడతాం. ఇక్కడ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఐ థింక్ హీఈస్ గోయింగ్ వెరీ వెల్ ఇన్ క్వాంటమ్ ఇనిషియేటివ్, క్వాంటమ్ హబ్ ఇవన్నీ చేయడానికి. వాటికి ఎంతో కొంత ఇన్స్టిట్యూషన్గా మనం చేయటం మన ధర్మం. నేషన్ బిల్డింగ్లో, వికసిత భారత్లో అన్ని అంశాల్లో కూడా అడ్వాన్స్మెంట్ తేవాలి అని అంటే లేటెస్ట్ హ్యాపెనింగ్లో మనం ఉండాలి కాబట్టి వాటిని తీసుకుంటాం. భవిష్యత్తులో ఎడ్యుకేషన్ని ఇంకా ఏ విధంగా ముందుగా బెటర్గా తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు? ఇంకా ఏం ప్లానింగ్స్ ఉన్నాయి సార్ మీకు? We want to make better humans, value-based humans, who can understand world better, build better world, and make a impression of a holistic nation, build such a nation. అద్భుతమైన భారతదేశంగా విశ్వగురువుగా చూపించే శక్తితో మన యువతరం రావాలని ఆశిస్తున్నాను. ఓ నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ కూడా. అసలు మీరు నెక్స్ట్ భవిష్యత్తులో ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారో సో అవన్నీ సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బెటర్ హ్యూమన్స్ని బిల్డ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అనేక ఆధునిక కోర్సులను అందిస్తుంది క్విజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ప్రిన్సిపల్ డాక్టర్ వైవి హనుమంతరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, క్విజ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రత్యేకత ఏంటి సార్? అసలు ప్రత్యేకత అంటే ఈ ఇన్స్టిట్యూషన్ యాక్చువల్లీ 1998లో స్టార్ట్ అయిందమ్మా. ఒక టెంపరీ బిల్డింగ్లో 4 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాము. ఆఫ్టర్ కంప్లీటింగ్ అవర్ 29 years ఆఫ్ అకాడమిక్ జర్నీ, ఈరోజు మేము ఒక 14 బీటెక్ ప్రోగ్రామ్స్, ఒక 8 ఎంటెక్ ప్రోగ్రామ్స్, ఎంబీఏ, ఎంసీఏ, బీసీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేయడం జరుగుతున్నది. అంటే ది డెవలప్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లాస్ట్ 29 years ఆఫ్ అకాడమిక్ జర్నీ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ అక్రిడేషన్ బై ఎన్బిఏ ఫర్ 6 ప్రోగ్రామ్స్. అదేవిధంగా NAC అక్రిడేషన్ వీ హ్యావ్ గాట్ NAC A+ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా థర్డ్ మైలేజ్ ఏమిటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF అనేది అక్రాస్ ద కంట్రీ ఈ క్విజ్ కళాశాల 201 to 300 బ్యాండ్ రేంజ్లో ఉన్నదమ్మా. అంటే ఇవన్నీ ఎట్లా డెవలప్ అయినాయి అంటే ది కైండ్ ఆఫ్ academic philosophy we follows, the kind of academic teaching pedagogy we give to student community is reflected totally in the span of last 29 years of journey. ఏ ఆధారిత విద్యపై ఎలాంటి దృష్టి సారించారు సార్ మీరు? ఎగ్జాక్ట్లీ అమ్మా. అదర్ దాన్ కోర్ ఇంజనీరింగ్ సిఎస్సి కాకుండా ఏ సబ్జెక్ట్స్ AI, AIDS, AIML ఇలాంటి కోర్సు ఇంట్రడ్యూస్ చేసి ఆ కోర్సెస్ని ప్రొఫెషనల్ కోర్సెస్లో పెట్టాము, ఎలెక్టివ్స్లో పెట్టాము. దీనివల్ల స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ నుంచి 7th సెమిస్టర్ వరకు ఏ విధంగా AI ఈజ్ రిలేటెడ్ టు ద సిఎస్సి ఇంజనీరింగ్, ఏ విధంగా ఇట్ ఈజ్ హెల్పింగ్ టు సొసైటీ అనేది క్లియర్గా కూలంకుషంగా ఇవ్వడం జరుగుతున్నది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. క్విజ్ ఎడ్యుకేషనల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లెక్చరర్ అండ్ HOD శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారండి. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత చాలామంది కంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం బెరుకుంటుంది, భయం ఉంటుంది. సో ఎవరితోనూ సరిగ్గా మింగిల్ అవ్వరు. అలాంటి వారికి స్టూడెంట్స్కి ఫస్ట్గా ఫ్రెషర్స్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్? వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేస్తారు మీరు? మా క్వేస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మొట్టమొదటిసారి ఇంటర్మీడియట్ నుంచి టీనేజ్గా వచ్చినటువంటి స్టూడెంట్స్ మా కాలేజీలో చేరిన తర్వాత UGC నిర్దేశించిన 3 వారాల ఓరియంటేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. దానిలో భాగంగా స్టూడెంట్స్లో కల్చరల్ యాక్టివిటీసు, అట్లానే స్పోర్ట్స్, గేమ్స్, తర్వాత
రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్, అదేవిధంగా వాళ్ళు చూజ్ చేసుకున్నటువంటి బ్రాంచ్లో బేసిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఇస్తూ సోషల్ అవేర్నెస్ కోసమని ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వీటిల్లో కూడా మా కాలేజీలో ప్రావీణ్యత పొందినటువంటి విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా నేషనల్ లెవెల్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే నేషనల్ లెవెల్లో షూటర్గా 50 మీటర్స్ షూటర్గా ఫస్ట్ వచ్చారు. ఇలాంటి వాటిని అన్నిటి చేస్తూ అదే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి తన చదువులో ఫస్ట్ ఇయర్కి సంబంధించి మంచి ప్రావీణ్యత సంపాదించి సెకండ్ ఇయర్లోకి ప్రవేశించడం జరుగుతుంది. ప్లేస్మెంట్స్ గురించి మరిన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ సెల్ వి జగదీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్లేస్మెంట్స్ అంటే ఎడ్యుకేషన్ అంటే ఇన్స్టిట్యూట్స్కి విద్యార్థులు జాయిన్ అయ్యేటప్పుడు సో మీకు 100% ప్లేస్మెంట్స్ ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇస్తారు. బట్ చాలా వరకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ హామీని నెరవేర్చరు. సో క్విజ్కి సంబంధించి ఎలాంటి హామీ ఇస్తున్నారు విద్యార్థులకు? ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతుంది? క్విజ్ కాలేజ్ ఎప్పుడు ఈ విధమైన ఫేక్ హామీలు ఇవ్వలేదు. స్టూడెంట్కి ఎప్పుడు మేము చెప్పేటప్పుడు ఏ స్టూడెంట్ అయితే కాలేజ్కి రెగ్యులర్గా వచ్చి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ యాక్టివిటీస్లో రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఆ స్టూడెంట్స్ అందరినీ ప్లేస్ చేయగలమనే ధీమా మాకుంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మా కళాశాలలో మోర్ దాన్ 80% స్టూడెంట్స్ వివిధ కార్పొరేట్ కంపెనీల్లో ప్లేస్ అవుతూ వస్తున్నారు. ట్రైనింగ్ ఎలా ఉంటుంది సార్? ట్రైనింగ్ మాకు ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ నుంచే కాలేజ్ కరికులంలోనే ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ నుంచి వీక్లీ 6 పీరియడ్స్ ట్రైనింగ్ కంటిన్యూగా పెడుతూ ఉంటాం. అలాగే 2-1, 2-2, 3-1, 3-2 అప్ టు 4-1 వరకు ప్రతి స్టూడెంట్కి ప్రతి వారం సిఆర్టీ అనేది వాళ్ళ రెగ్యులర్ టైం టేబుల్లోనే పెట్టడం జరుగుతుంది. ఇది కాక మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఈవినింగ్ 5 తర్వాత కూడా అప్ టు 8 వరకు మేము ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకమైన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. రమానాయక్ గారు. సో హలో అండి. హాయ్ మ్యామ్. హలో. రమానాయక్ గారు, అండ్ మనకి నార్మల్గా లాంగ్వేజెస్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ అది మొత్తం కూడా ఇక్కడ నేర్పిస్తారు, అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఎడ్యుకేషన్ అంతా కూడా అలాగే ఉంటుంది. బట్ ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ కానీ మిగతా లాంగ్వేజెస్ అంటే బయటికి వెళ్ళి చదువుకోవాలి అంటే దానివల్ల ఈ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అక్కడ లాంగ్వేజ్ సరిగా అర్థం కాదు, అక్కడ టీచింగ్ అంతా కూడా వాళ్ళ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో దీనికి ఇబ్బంది పడతారు. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ ఈ క్విజ్లోనే మొత్తం కూడా అన్నీ చూసుకుంటున్నారు. సో ఈ థాట్ అసలు ఎలా వచ్చింది ఇక్కడే పిల్లలకి నేర్పించాలి అని? ఫ్రెంచ్ ఫ్యాకల్టీని, ఫ్రెంచ్ ట్రైనర్ని, సో పిల్లల్ని ఏ విధంగా అయితే రానున్న రోజుల్లో ఎటువంటి లాంగ్వేజ్ యొక్క యూజెస్ ఉంటుందో పిల్లలకి దాన్ని చెప్పడం కోసం మేము ఇక్కడ ఉన్నాము. సో రమానాయక్ గారు చిన్న చిన్న వర్డ్స్ నేర్పిస్తారా మాకు ఫ్రెంచ్? హాయ్. సెల్యూ. 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 ఓకే. హౌ ఆర్ యూ? como talevu. como talevu. how are you? సో తిమ్మయ్య గారు అండి జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. హలో అండి. హలో మ్యామ్. సో తిమ్మయ్య గారు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి పిల్లలు ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి? వచ్చే రోజుల్లో ఏమంటే మన గవర్నమెంట్ కానీ మన ఇండియా మొత్తం మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఫారిన్ లాంగ్వేజ్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఎందుకంటే మన స్టూడెంట్స్ ఇక్కడ మాత్రమే వర్క్ చేయడానికి కాదు, వరల్డ్ వైడ్ వర్క్ చేయడానికి వాల్యుబుల్గా ఉండాలి అండ్ వాళ్ళ స్కిల్స్ ప్రపంచం మొత్తం తెలియజేయాలి. సో కొన్ని మాకు జర్మన్ మాటలు ఏమైనా నేర్పిస్తారా? ఎస్ మ్యామ్, కన్ఫర్మ్. సో ఇప్పుడు మనం జర్మన్లో గుడ్ మార్నింగ్ని గుటెన్ మోర్గెన్ అంటాం. గుటెన్ మోర్గే. సో సియూ లేటర్ చెప్తాం కదా, ఇప్పుడు ఎవరికైనా బాయ్ సియూ లేటర్ అని చూస్ ఒకటే చూస్ సియూ లేటర్ని బిస్పేటర్. చూస్ బిస్పేటర్. ఓకే. క్వాంటమ్ కంప్యూటింగ్
ఫ్యాకల్టీ వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఉన్నారండి. క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి అంటే ఆయన ప్రోగ్రామ్కి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి మనకి. ఒకసారి క్లారిఫై చేసుకుందాం. హాయ్ అండి. వెంకటేశ్వర్లు గారు, క్వాంటమ్ కంప్యూటింగ్ అసలు ఏంటండి డిఫరెన్స్ వేరే కంప్యూటర్స్? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ కంప్యూటర్ అంటే క్లాసికల్ కంప్యూటర్ అంటే క్వాంటమ్ కంప్యూటర్. మీరు క్లాసికల్ కంప్యూటర్ మనం రెగ్యులర్గా చూసే కంప్యూటింగ్ మొత్తం చూసుకుంటే క్లాసికల్ కంప్యూటర్ దాంట్లో ఏంటంటే రెండు తెలుస్తుంది దానికి, జీరోస్ అండ్ వన్స్ అంతే దాని ఇన్ఫర్మేషన్. అదే మీరు క్వాంటంలోకి వస్తే 0 and 1 ఎట్ ఏ టైం, దీన్ని మేము ఏమంటామంటే ఒకేసారి సూపర్ పొజిషన్ అంటాం. అంటే అన్నీ ఒకేసారి చూపించవచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఫాస్ట్గా ఉంటుంది, ఇంకా చాలా ఉంటుంది. బట్ మెయిన్గా జనరల్గా లేమన్ టర్మ్స్లో చెప్పాలంటే ఇట్స్ అ బెటర్ వర్షన్ అండ్ ఇట్స్ అ రెవల్యూషనరీ ఫీల్డ్. ఫ్యూచర్ కావాల్సిన నెక్స్ట్ అంటే ఏ ఫీల్డ్ తీసుకొని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీలో క్వాంటమ్ కమ్యూనికేషన్లో యూజ్ చేస్తాము. మెటీరియల్ సైన్స్ వరల్డ్లో యాటమ్స్ని కానీ మాలిక్యూల్స్ని కానీ సిమ్యులేట్ చేయాలంటే కంపల్సరీగా మనం ఇలాంటి క్వాంటమ్ ప్రిన్సిపల్స్ యూస్ చేస్తే ఆ కంప్యూటర్ యొక్క ఫాస్ట్నెస్ వేరు. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ డెలివరీ కావాలనుకోండి, బెటర్ డ్రగ్స్ని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో తయారు చేయాలంటే మనకి చాలా కాంబినేషన్స్ ట్రైల్స్ చేయాలి. అదే నేను దీంతో అనుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికి డిమాండ్ బాగానే ఉంది సార్? చాలా ఉంది మేడం. అక్రాస్ ద మీరు నేషన్ తీసుకున్నా, మీరు గ్లోబల్ లెవెల్ తీసుకున్నా, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వద్దన్నా ఉంటుంది, ఓకేనా. బట్ దాంతోపాటు నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ క్వాంటమ్ టెక్నాలజీ అండ్ దెన్ క్వాంటమ్ కంప్యూటింగ్. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సిఎస్సి డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ డి బుజ్జిబాబు గారు. సో ఈ డిపార్ట్మెంట్ సంబంధించి మరిన్ని విషయాలు, దానికి సంబంధించి మరిన్ని ప్రత్యేకతలు ఏంటి ఈ డిపార్ట్మెంట్ సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. సార్ ఐడియా ల్యాబ్లో విద్యార్థులు ఏమేమి నేర్చుకుంటారు సార్? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఒక విద్యార్థి అనేవాడికి ఏంటి అని అంటే ఒక ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీసి వారు చేసేటటువంటి ప్రాజెక్ట్స్ రూపంలో వాళ్ళ ఐడియాస్ను, వాళ్ళ థాట్ ప్రాసెస్ను ఒక అవుట్కమ్గా తీసుకురావడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశంలో పార్ట్ ఏంటి అని అంటే వాళ్ళకి ఫీల్డ్ ట్రిప్స్ కండక్ట్ చేస్తాం. ఆ ఫీల్డ్ ట్రిప్స్ నుంచి వాళ్ళు రియలిస్టిక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ దగ్గర నుంచి వాళ్ళకి ప్రాజెక్ట్స్ని చేసి ఆ ప్రాజెక్ట్స్ని ఒక ప్రోడక్ట్గా మార్చి వాళ్ళ ఐడియాని ఒక ప్రోడక్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత దాన్ని మార్కెట్లోనికి ఏదైతే మన ప్రీతమ ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఉంటుందో వికసిత భారత్, దానిలో లక్ష్యంగా ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసి విద్యార్థి అనేటటువంటి ఆ సోర్స్ నుంచి మంచి ప్రోడక్ట్స్ రావడం అనేది ఐడియా ల్యాబ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఏఐ అండ్ ఎంఎల్ హెచ్ఓడి డాక్టర్ లక్ష్మీ వరప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారండి. సో ఈ డిపార్ట్మెంట్ సంబంధించి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ డిపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే ఏఐ డిపార్ట్మెంట్ సంబంధించి ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది. సో ఎక్కడ చూస్తే సో దీని మీద ఈ డిపార్ట్మెంట్ సంబంధించి బాగా ఈ ప్రోగ్రామ్ కి బాగా డిమాండ్ కూడా ఉంది. సో మరి ఇక్కడ ఎలా ఉంది సార్? అంటే ఇక్కడ అండి ఫుల్ దీనికి ఏఐ రిలేటెడ్ గా కంప్లీట్ గా మనకి కావాల్సిన కోర్సెస్ అన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో అనేది నేర్పించడం జరుగుతుందండి. అలాగే వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కింద సాఫ్ట్ కంప్యూటింగ్, తర్వాత మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ, దెన్ నెట్వర్కింగ్ ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్తో పాటు వీళ్ళకి ప్రాజెక్ట్ అనేది సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుందండి. దేర్బై వాళ్ళకి ఏంటి అని అంటే ఇప్పుడు అన్న ఏఐ ట్రెండ్స్లో వాళ్ళకి పైథాన్తో స్టార్ట్ అయ్యి ఇంట్రడక్షన్ టు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇట్లాంటి అన్ని అడ్వాన్స్డ్ కోర్సెస్ నేర్పిస్తూ ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయగలరు, ఒక స్టూడెంట్ అనేవాడు ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయగలరు, అలాగే ఒక ప్రోటోటైప్ ఎలా డిజైన్ చేయగలరు, ఇలా వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ప్రోటోటైప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లికేషన్ కానీ, ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రజెంటేషన్స్ ద్వారా కానీ పేటెంట్ పబ్లిష్ చేయడం కూడా జరుగుతుందండి. మా దగ్గర ఉన్న కోర్సెస్ కానీ, ట్రైనింగ్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నిటిని అందిపుచ్చుకున్నవాడు జాబ్స్ పోవడం కాదండి, జాబ్స్ క్రియేట్ చేసే స్థాయికి ఎదుగుతాడనేది మా నమ్మకం అండి. అలాగే మా స్టూడెంట్స్ ఆ పర్సెప్షన్లో కూడా ప్రూవ్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్.
డేటా సైన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ వై శేషారావు గారు మనతో పాటు ఉన్నారని, ఈయన డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రత్యేకతలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ డిపార్ట్మెంట్ ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఎటువంటి ఫ్యూచర్ ఉంది, అంటే భవిష్యత్తులో వాళ్ళ కెరీర్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? డేటా సైన్స్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ కోర్స్ అండి. ఇట్స్ ఎ న్యూ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా డేటా అనలిటిక్స్ ద్వారా డెసిషన్ మేకింగ్, ఈ ఏఎంఎల్ ఓరియంటేషన్లో వితౌట్ డేటా మిషన్ లెర్నింగ్ కానీ ఏఐ కానీ ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. దట్స్ వై డేటా సైన్స్ బ్లెండ్ విత్ ఏఐఎంఎల్ విల్ గివ్స్ ఎ వెరీ గుడ్ సపోర్టింగ్ థింగ్. ఇట్ విల్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ కోర్సు వల్ల. భవిష్యత్తులో ఒక్క ఏఎంఎల్తో పాటు డేటా సైన్స్ యొక్క బ్లెండ్ కనుక ఉంటే కెరియర్లో చాలా బాగా ఉంటుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి. మంచి డెసిషన్ మేకింగ్ ద్వారా మంచి ఏఐ ఏజెంట్స్ని, మంచి సిస్టమ్స్ని, ఏఐ ఓరియంటెడ్ సిస్టమ్స్ని కూడా చేయొచ్చు. ఎందుకంటే డేటా సైన్స్ అనేది ఇంటర్సెక్షన్గా యాక్ట్ అవుతుంది ఏఐకి ఎంఎల్కి. దట్స్ వై ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ కోర్స్. People can opt this one and they have very bright career while studying this course. థ్యాంక్ యూ సార్. Thank you. హాయ్, మీ పేరు? నా పేరు పూర్ణ గోపి మణికంఠనాథ్, సిఎసి. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఇయరా? అవును. సో ఆల్రెడీ సెకండ్ ఇయర్ నుంచి మీకు స్టార్ట్ అయిపోతాయి కదా ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ అనేది. సో అటెండ్ అయ్యారా మీరు ఇంటర్వ్యూస్కి ఏమన్నా? మేము ప్రజెంట్ అయితే ఇంటర్వ్యూస్ మాకు నార్మల్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. మాకు అలా ట్రైనింగ్ ఇస్తున్నారు మా కాలేజ్ తరపు నుంచి. మా జగదీష్ సార్, డాక్టర్ వి జగదీష్ సార్ అన్నీ అందిస్తున్నారు. అసలు ఆ ట్రైనింగ్ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి, దేనికి రిక్వైర్మెంట్స్, మాకు సాఫ్ట్ స్కిల్స్ ద్వారా అన్నీ తెలుస్తున్నాయి. ఇంకా మాకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా బాగా జరుగుతున్నాయి మా కాలేజ్లో. అండ్ వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ క్విజ్కి ఎలాంటి? ఓకే, దీనికి కంపారిజన్ ఏం చెప్పొచ్చు అంటే, మనకు ఏదైతే క్వాంటిటీ చూస్తే ప్రకాశం డిస్టిక్లో హెవీ అండ్ యాక్టివ్ ఏదైతే ఉన్నారో 7,000 యాక్టివ్ స్టూడెంట్స్ మన కాలేజ్లోనే ఉంటారు. అంటే క్వాంటిటీ ఎక్కడుందో అంతమంది క్వాలిటీ కానీ అక్కడే ఉంటుంది. మా కాలేజ్ నేమే క్వాలిటీ స్ట్రెంత్ కాబట్టి మా ఇక్కడ కాలేజ్లో అసైన్ చేసే ప్రతి ఒక్క ఎస్డిసి అనే స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనే కానీ ఇప్పుడు అన్ని కాలేజ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ బిఫోర్ చూస్తే 3 years ముందే ఇది మా కాలేజ్లో సార్ మా చక్రవర్తి డాక్టర్ నిడమలూరి చక్రవర్తి గారి ఒక విజన్ ఏదైతే ఉందో మాకు 3 years ముందే ఇంప్లిమెంట్ చేశారు. సో అప్పుడే మనకు కావాల్సిన స్కిల్ అనేది ఏదైతే ఉందో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అప్పటి నుంచి మాకు ట్రైనింగ్ అనేది బాగానే జరుగుతుంది. హాయ్, మీ పేరు? My name is Purnima ma'am. I am final year student in Quiz College. ఓకే, సో పూర్ణిమ, ఇక్కడ ప్లేస్మెంట్స్కి సంబంధించి మీకు ఫస్ట్ ఎలాంటి హామీ ఇస్తారు? సో దానికి సంబంధించి ట్రైనింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది? ఓకే మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్రైనింగ్ అనేది మాకు సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది. లైక్ ఇన్స్టేట్గా ఒక ఎగ్జామ్ పెడతారు, లైక్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. మన స్టాండర్డ్స్కి లైక్ మన ఐక్యూ అవన్నీ మంచిగా ఉంటే మనకి సెకండ్ ఇయర్ నుంచే ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పర్టికులర్గా ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, జాబ్లో ఎలాంటివి చేయాలి, ఎలా ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్ జరుగుతుంది. క్విజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సో ఎంటర్ప్రెన్యూర్స్ని రెడీ చేస్తుందండి. ఇక్కడ తయారు చేయడమే కాదు, వాళ్ళకి ఫుల్గా ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. సో హాయ్, నీ పేరు? హాయ్ మ్యామ్, నా పేరు అనీఫ్. సో అనీఫ్, ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్స్ని రెడీ చేయడానికి మొత్తం మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా కష్టపడుతుంది, చాలా సపోర్ట్ కూడా చేస్తుంది అని చెప్పేసి విన్నా. సో ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది, మీరు ఎలాంటి అచీవ్మెంట్స్ సాధించారు? సో కరెంట్లీ లాస్ట్ సెమ్ వచ్చేసి మేము కాలేజ్లో ఈసెల్ అనేది క్లబ్ స్టార్ట్ అయింది కాలేజ్లో. ఈసెల్ ఐఐటి బాంబే ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్. సో ఇది నేషనల్ క్లబ్ అనమాట. సో ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ కాలేజెస్ అనేది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి ఆ క్లబ్లో. సో మన కాలేజ్ మాకు సపోర్ట్ ఇచ్చి మేము ఆ టాస్క్ అవన్నీ కంప్లీట్ చేసి మేము ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ 30 ప్లేస్ అనేది మేము అచీవ్ చేయగలిగాం. సో లైక్ ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట మా కాలేజ్ నుంచి మాకు ఇచ్చిన సపోర్ట్కి. సో లైక్ ఆ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని సో నెక్స్ట్ అనేది అక్కడికి తీసుకెళ్లారు, సో ఐఐటి బాంబేకి. సో అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫౌండర్స్, స్టార్ట్అప్ ఫౌండర్స్ అనేవాళ్ళు పిచ్చింగ్స్ కానీ, ఒక ఎంటర్ప్రీనర్కి ఎలాగా ఒక సక్సెస్ అనేది ఇవ్వాలి, సో గైడెన్స్ అనేది, ఒక బిజినెస్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఒక ఐడియా ఎలా మనం ఫర్దర్గా డెవలప్ చేసుకోవాలి, అవన్నీ మాకు చాలా హెల్ప్ చేశారు సార్ వాళ్ళు. సో మమ్మల్ని ఐఐటి బాంబే వరకు సార్ వాళ్ళు తీసుకెళ్ళి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు జాయిన్ us.
సో ఎలా ఉన్నారు అందరూ? గుడ్ బాగున్నారు. Yes. ఓకే, కాళీబాబు గారు, అండ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి సెకండ్ ఇయర్ నుంచే మీకు ఫ్యాకల్టీ ఆల్రెడీ ప్రిపేర్ చేసేస్తారని చెప్పారు కదా, ఇప్పటి వరకు మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేపట్టారా? ఎస్ మ్యామ్, అబ్సల్యూట్లీ. నేను చేసిన ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేడం. అవి కూడా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్కి రిలేటెడ్గానే నేను ఆ ప్రాబ్లమ్స్ తీసుకొని సొల్యూషన్స్ క్రియేట్ చేశాను మేడం. ఓకే, రియల్గా ఏం జరుగుతుందో ప్రాబ్లమ్ తీసుకున్నారు. సో ఏం ప్రాబ్లమ్స్ తీసుకున్నారు? నార్మల్గా మనం చూస్తూ ఉంటాం మేడం, హెల్త్ కేర్ అబ్జర్వ్ చేసేటప్పుడు అక్కడ సెలైన్ బాటిల్ ఉంటుంది కదా మేడం, అది ఎంటీ అయ్యేటప్పుడు బ్లడ్ అనేది వచ్చేస్తుంది బ్యాక్. ఎస్ మేడం, రివర్స్ ఫ్లో వెళ్తుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా అక్కడ నర్స్ అనే వాళ్ళు ఉండాలి. అవును. మేము చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే, అది ఎప్పుడైతే ఎంటీ అవుద్దో సెలైన్ బాటిల్ అనేది అంటే పైప్ ఉంటుంది కదా మేడం, అది ఆటోమేటిక్ గా బ్లాక్ చేసి నర్స్ కి ఒక స్పెసిఫైడ్ యాప్ ఉంటుంది మేడం, ఆ యాప్ కి ఇంటిమేట్ చేసిద్ది. ఆ యాప్ లో మనం చూసుకోవచ్చు ఏంటంటే ఎంత లెవెల్ ఉంది బాటిల్ ఎంఎల్ అనేది, ఎందరు పేషెంట్స్ ఉన్నారు, ఎవరు డేంజర్ కండిషన్ లో ఉన్నారు, అలా డీటెయిల్స్ మొత్తం మనకు ఆ యాప్ లో చూపిస్తుంది మేడం. ఓ నైస్. ఇప్పుడు నర్సు యాప్ వేసుకుంటే పేషెంట్ దగ్గరికి అంటే మనం వెళ్ళి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు, యాప్ లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. నైస్ నైస్ నైస్, వెరీ నైస్. ఇంకేం ప్రాజెక్ట్స్ చేశారు? నార్మల్ గా స్మార్ట్ బెల్ట్ చేసాం మేడం. ఆ బెల్ట్ ఏంటంటే హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటారు కదా మేడం, ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చే పేషెంట్స్ కి సెకండ్ హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందో తెలియదు మేడం. అంటే మానిటరైజేషన్ పీరియడ్ అని ఉంటుంది మేడం, ఫస్ట్ 15 to 30 days అని కంటిన్యూస్ గా మానిటర్ చేయాలి మేడం మనం ఆ పేషెంట్ కి. అలాంటి టైంలోనే చాలా డెత్ కేసెస్ అనేవి వస్తూ ఉంటాయి మేడం. నేను చేసిన బెల్ట్ ఏంటంటే, ఆ చెస్ట్ బెల్ట్ పెట్టుకుంటే ఎన్ని అవర్స్లో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎన్ని మినిట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది అని ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పేస్తుంది. అది ముందే తెలుసుకుంటే ముందే పోయాడట. అందుకే మేడం మేము చేసింది ఏంటంటే, ఈ యాప్ అనేది నర్స్ కి ఇస్తాం మేడం యాక్సెస్. నర్స్ అనే వాళ్ళు మీరు సేఫ్ గా ఉండండి, మీరు ముందే హాస్పిటల్ అలర్ట్ గా ఉండండి, అంటే ఏమైనా అక్కడ డేంజర్ సిమ్టమ్స్ కనబడితే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరికైనా అంటే హాస్పిటల్స్ తీసుకురండి అనేటట్టు డిజైన్ చేశాం మేడం. నైస్ నైస్ నైస్. ప్రపంచం మారుతుంది, ఆ మార్పుకు అనుగుణంగా మన నైపుణ్యాలు కూడా మారాలి. సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, పరిశ్రమ అవసరాలకు తగ్గ శిక్షణ, ఉత్తమ ప్లేస్మెంట్స్, ఈ 4ంటిని సమన్వయం చేస్తూ విద్యార్థులను భవిష్యత్ ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతున్న విద్యా సంస్థ ఒంగోలులోని క్విజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇది వాళ్ళ ఏబిఎన్ దిక్సూచి. నమస్తే.